అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూతురు డ్రగ్స్ కి బానిస కావడంతో ఒక తల్లి ఆత్మహత్య యత్నం చేసుకుంది. గుంటూరులో జరిగింది ఈ ఘటన. దీంతో ఈగల్ చీఫ్ రవికృష్ణ జీజీహెచ్కి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఇన్స్టాగ్రామ్ లో కొందరు తన కూతుర్ని ట్రాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. డ్రగ్స్ కి బానిసగా తనని మార్చేసి వేధిస్తున్నారంటోంది. డ్రగ్స్ తీసుకోవడం ఆపమని కూతురు ఫోన్ లాక్కున్నారు ఆ తల్లిదండ్రులు. దీంతో ఆవేశంతో తల్లిదండ్రులపైనే ఆమె దాడి చేసింది. ఈ ఘటనను తట్టుకోలేక మెడిసిన్ ఓవర్డోస్ తీసుకుని తల్లి సూసైడ్ అటెంప్ట్ చేసింది. 6 నెలల క్రితం వీళ్ళు గుర్తించారు ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత అమ్మాయిని ట్రాప్ చేశారని ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఇది. కూతురు డ్రగ్స్ తీసుకుంటోందని చెప్పి తల్లిదండ్రులు కోప్పడితే తిరిగి వాళ్లపైనే అటాక్ చేసింది ఆ కూతురు. కన్న కూతురు ఇలా చేయెత్తేసరికి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఈ ఘటనలో డ్రగ్స్కి బానిసైన బాధితురాలు, ట్రాప్ చేసిన వ్యక్తులు ఇద్దరిది కూడా గుంటూరే. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న అనుమానం కూడా పోలీసులకు ఉంది. కూతురు స్టేట్మెంట్ తర్వాతే ఈ కోణంలో నిజం ఉందా లేదా తెలిసే అవకాశం ఉంది. అమ్మాయికి ఎవరైతే అబ్బాయితో పరిచయం అయింది అతని ద్వారా డ్రగ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసిందని ప్రాథమికంగా మాకు తెలిసింది. సో అది ఎవరి ద్వారా వాళ్ళకి డ్రగ్స్ వస్తున్నాయో, ఎవరెవరు చేస్తున్నారనేది మేము అంతా సమాచారం సేకరించి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ కోసం మేము టీమ్స్ పంపించాము. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించి దాంట్లో ఏదైతే మాకు తెలుస్తాయో దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లి వైద్యానికి కూడా అన్ని రకాల మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అండగా ఉంటామని వాళ్ళకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. అయితే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. డ్రగ్స్ మాన్పించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారా, లేక ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోలేకే ఆ కూతురు తిరగబడిందా? ఈ రెండింటిలో ఏది నిజం? ఎస్పీ వకుల్ జిందాల్ నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. యువతి డ్రగ్స్కు బానిసై చెప్పిన మాట వినకపోవడంతోనే తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, ఆ తర్వాత జీజీహెచ్లో చేరడం, వీటన్నిటి మీద పోలీసులకు ఫిర్యాదు అందడంతోనే జిల్లా ఎస్పీతో పాటు ఈగిల్ చీఫ్ రవికృష్ణ కూడా కొద్దిసేపటి క్రితం జీజీహెచ్కి వచ్చి జీజీహెచ్లో తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అసలు ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది ఎస్పీ వకుల్ జిందాల్ని అడిగి తెలుసుకుందాం. సరే, ప్రధానంగా వాళ్ళ తల్లి ఆత్మహత్యకు కారణం డ్రగ్స్ కూతురు వినియోగించడమే అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇంకా విచారణ జరుగుతూ ఉంది ఎందుకు సూసైడ్ చేశారన్నది. కానీ ప్రిలిమినరీగా ప్రాథమికంగా వాళ్ళ హస్బెండ్ చెప్పింది, ఆ లేడీ చెప్పింది ఏంటంటే నిన్న వాళ్ళు కూతురు దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ వీళ్ళు ఆమెకి ఇవ్వట్లేదని కూతురు వాళ్ళ మీద తిరగబడింది, వాళ్ళని కొట్టింది. దాంతో బాధపడి సడన్గా ఆమె ఏదైతే మందు ట్యాబ్లెట్స్ ఉంటాయో ఆ ట్యాబ్లెట్స్ ఓవర్డోస్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అమ్మాయికి ఒక అబ్బాయితో సమ్ ఇంటిమేసీ ఉన్నట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. అదేవిధంగా అబ్బాయి ద్వారా అమ్మాయి డ్రగ్స్ కూడా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసిందని కూడా మాకు వీళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ దాని మీద ఒక స్పెషల్ బృందంని పెట్టడం జరిగింది. ఇవన్నీ యాంగిల్స్ ఇన్వెస్టిగేట్ చేసి దీని మీద మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి అమ్మాయి కూడా తల్లిదండ్రుల మీద ఆరోపణ చేస్తుంది అనేది కూడా వినిపిస్తుంది సార్. అంటే తల్లిదండ్రులు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అది మేము ఇంకా విచారిస్తున్నాము. సో అమ్మాయిని ఇప్పుడు మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అమ్మాయి అలా చెప్తున్నారు. సో మేము అన్నీ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినాక మేము ఒక కంక్లూజన్కి వస్తాం. అయితే ఇది ఎస్పీ చెప్తా ఉంది, ప్రధానంగా కేసు ప్రాథమిక దశలో ఉంది. ఇటువైపు నుంచి కూతురు స్టేట్మెంటు, అదేవిధంగా తల్లి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. డ్రగ్స్ వినియోగించారా లేదా అన్నది విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి ఎస్పీ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.